శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 3వ తేదీ శుక్రవారం అంటే నిన్నటి రోజున కుంభరాశిలో శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు కూడా శతభిష నక్షత్రంలో చక్కగా దర్శనమిచ్చారు. దక్షిణాయనికి చివరిలో వచ్చేటువంటి ఘట్టం ఇది. నిన్నటి రోజున లక్షలాది మంది ఈ గ్రహ సంచార స్థితిని వీక్షించారు. అనేక మంది పిక్స్ కూడా నాకు పంపడం జరిగింది. ఆ థంబ్నెయిల్ మీద ఉన్నటువంటిది ఒక పిక్. అయితే ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మరొక్కసారి ఫిబ్రవరి 1వ తేదీ శనివారం నాడు ఆ రోజున తిరిగి మళ్ళా ఇదే గ్రహస్థితి అదే కుంభరాశిలో జరగబోతుంది. కనుక తప్పకుండా దక్షిణాన్ని చివరిలో వీక్షించారు. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మకర సంక్రమణం జరిగిన తర్వాత వస్తున్నటువంటి ఆ గ్రహస్థితిని కూడా చక్కగా వీక్షించండి. ఈరోజు 4వ తేదీ ఉదయాన్నే వ్యాపారస్థానం ఆచరించి ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఇక మరొక ముఖ్య ఘట్టం కూడా రాబోతుంది. జనవరి 25వ తేదీన పంచగ్రహాలు చక్కగా కవాతు జరుపుతున్నట్టుగా ఉంటుంది. ఏదో 100 సంవత్సరాల తర్వాత వచ్చిందనుకుని కొన్ని మీడియా సంస్థల్లో కూడా వార్తలు వస్తున్నాయి. ఇది 100 సంవత్సరాలు కాదు, 2022లో వచ్చింది. 2022 2004 సంవత్సరంలో 2022 సంవత్సరం కనుక ఇది 100 సంవత్సరాలకు వచ్చింది, 5000 సంవత్సరాల కిందకి వచ్చింది. ఇవన్నీ అద్భుత కల్పనలు. కేవలం ఈ 2000 సంవత్సరం ప్రారంభమైన తర్వాత 2004లో వచ్చింది, 2022లో వచ్చింది, తిరిగి 2024లో వస్తుంది, తిరిగి మళ్ళా 2040లో వస్తుంది. కనుక అద్భుతమైనటువంటి ఆ పంచగ్రహ కూటమితో పాటు చంద్రుణ్ణి ఆ రోజు సూర్యుడిని అవకాశం ఉంటే వేకుందాన చంద్రుడు రాహుకేతువులను కూడా దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.